ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నానమ్మా, ఏంటి తొంగి తొంగి చూస్తున్నారు? చంటి మావి చేస్తున్న చిత్రాలు చూడండి. నాన్న చంటి, ఏంటన్నయ్యా? ఏం చేస్తున్నావు నాన్న? రెడీ అవుతున్నాను నాన్న. దానికి అన్ని షర్ట్స్ మార్చడం ఎందుకురా? ఇంటికి రంగులేసినట్టు మొహానికి ఎందుకు ఇంత పౌడర్ రాసుకున్నావు? అంటే చూడగానే ఇంప్రెస్ అయిపోవాలి కదా. చరణ్, ఏంట్రా మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? వాడెవరినో ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నాడంట నాన్న. ఇంప్రెస్ చేయడమా? ఎవరిని? ఎందుకు? ఏయ్, ఏమన్నా అంటే ఫీల్ అవుతావు గానీ నువ్వు సిగ్గుపడకరా బాబు, భయం వేస్తుంది. ఇంతకీ ఎవరిని ఇంప్రెస్ చేయాలనరా ఈ తతంగం అంతా? ఆపు, నువ్వు నీ సిగ్గును. ముందు విషయం ఏంటో చెప్పు. అదే అన్నయ్య, నేను ఒక అమ్మాయిని లవ్ చేశానని చెప్పాను కదా. ఈరోజు ఆ అమ్మాయికి నా లవ్ ప్రపోజ్ చేద్దామనుకుంటున్నాను. అవునా? ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ డాడీ. ఏంటండి ఆల్ ది బెస్ట్? వీడు లవ్ చేశాడంటే ఆ పిల్ల ఎలా ఉంటుందో. వీడిలాగే తిండిపోతాయి ఉంటుంది. వీడి పర్సనాలిటీతో పోటీ పడేలాగే ఉంటుంది. అన్నయ్య, మీరు అనుకుంటున్నట్టు తను అలా ఏం ఉండదు. చాలా స్లిమ్గా, అందంగా, సన్నగా, కరెంట్ తీగేలా ఉంటుంది. అంత అందంగా ఉంటే అలాంటి అమ్మాయి నిన్నెందుకు లవ్ చేస్తుంది మావయ్య? ఎందుకు చేస్తుంది అంటే ఎందుకు చేయదురా? ప్రేమకి మనసు ముఖ్యం. ఇలాంటి మాటలు పుస్తకాల్లో రాయడానికి, చదవడానికే బాగుంటాయి. రియాలిటీలో ఇవేమీ ఉండవు. లేదు మమ్మీ, ఆ అమ్మాయికి కూడా నేనంటే ఇష్టమే. కాకపోతే ఆడపిల్ల కదా, సిగ్గుతో భయపడుతుంది అంతే. అందుకని ఫస్ట్ నువ్వే ప్రపోజ్ చేద్దామని బయలుదేరావన్నమాట. అవునన్నయ్యా. అవును రే, నువ్వు యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అంటున్నావు. ఇంతకీ ఆ పిల్ల ఎవరంటే ఇంతవరకు చెప్పలేదు. అరే, ముందు అసలు అమ్మాయి ఎవరో చెప్పరా? పోనీ అట్లీస్ట్ ఫోటో అయినా చూపించు. చెప్పరా? చెప్పు. 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 అసలు ఆ అమ్మాయి మావయ్యకి ఫోటో ఇచ్చిందో లేదో? ఎందుకు ఇవ్వలేదు? తన ఫోటో నా దగ్గరే ఉంది, కావాలంటే చూపిస్తానుండు. నా లవ్వర్ ఎలా ఉంటుందో చూస్తారా? చూపించనా? నేను చూపించను. అదేంట్రా, చూపించకుండా మళ్ళీ ఫోన్ లోపల పెట్టేశావు? ఫోటో కాదు, ఆ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ చెప్పించుకొని డైరెక్ట్గా మీ ముందుంచుతాను. అది కాదురా. లేదన్నయ్య, తనని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. అందరు షాక్ అవ్వకపోతే అప్పుడు అడగండి. వస్తాను. బాయ్ బాయ్. అసలు వీడు ప్రపోజ్ చేస్తున్న అమ్మాయి ఎవరో? వీడిని భరించబోయే ఆ దురదృష్టవంతురాలు ఎవరో?
స్వామి, అక్షితకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. తన నా లవ్వుని యాక్సెప్ట్ చేసేలాగా చెయ్యి స్వామి. ఈ ఒక్క సాయం చేసావంటే మాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాం స్వామి. ప్లీజ్ స్వామి, ప్లీజ్. ఏంట్రా వాడు ఏం చేస్తున్నాడు? దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు మమ్మీ. ఇంత భయంకరంగానా? ప్రశు, నువ్వు పద, నేను వస్తాను. అవును, వాడు ఎవరో అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తాను అని కాలేజ్కి వచ్చాడేంటి? కొంపదీసి వీడు లవ్ చేసిన అమ్మాయి మన కాలేజ్లో ఉందా ఏంటి? అసలు వాడు నా కొడుకని కాలేజ్లో చెప్పుకోవడమే నాకు ఇష్టం లేదు. మమ్మీ, సెంటిమెంట్లు వద్దురా. ఇప్పుడు వీడు వెళ్ళి ఆ పిల్లకి ప్రపోజ్ చేశాడే అనుకో, అది భయంతో ఖచ్చితంగా చీకొడుతుంది, పెద్ద రభసే చేస్తుంది, అప్పుడు మొత్తం బయటకు వస్తుంది. అరే, నువ్వు వెళ్ళి అలాంటి అల్లరేమి జరగకుండా చూసుకోరా. ముందు వాడు ఏ అమ్మాయి వెనకాల పడుతున్నాడో వెళ్ళి తెలుసుకో. నేను తెలుసుకుంటాను మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకు. శంటి, ఫ్రెండు, నీ మొక్కు తగలయ్యా. ఆ స్టైల్ ఏంది, ఆ ఊపుడేంది? ఆపరా నాయనా. ఏంటి చంటి దేవుణ్ణి బెదిరించేస్తున్నావు? బెదిరించడం కాదు ఫ్రెండు, బతిమలాడుకుంటున్నాను, మొక్కుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే ఏంటి తెగ మెలికలు తిరుగుతున్నావు? దీన్ని మెలకలు తిరగడం అనరు ఫ్రెండు, సిగ్గుపడ్డం అంటారు. ఓహో, ఇలా కూడా సిగ్గుపడొచ్చనమాట. అది సరే, ఎందుకు సిగ్గుపడుతున్నావు? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని నీకు చెప్పాను కదా. అవును, ఇప్పటి వరకు తనెవరో చెప్పకుండా సస్పెన్స్ లోనే ఉంచావు కదా. ఆ, ఈరోజు తనకి లవ్ ప్రపోజ్ చేయబోతున్నాను ఫ్రెండు. అవునా? అయితే ఇంతకాలానికి డేర్ చేస్తున్నావు అన్నమాట. సరే పద, నేను కూడా ఆ, వస్తా. వద్దు ఫ్రెండు, నేను ప్రపోజ్ చేశాక తనతో ఐ లవ్ యూ చెప్పించుకున్న తర్వాత నేనే నీ దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండు. నీది చాలా మంచి మనసు, కాబట్టి ఖచ్చితంగా నీ లవ్ సక్సెస్ అవుతుంది. నీ లవ్ సక్సెస్ అవ్వాలని ఆ దేవుణ్ణి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్. వస్తాను ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్.